సుప్రీంకోర్టుకు కూడా చిరాకేసి ఉంటుంది ఈ తీర్పు చెప్పేటటువంటి సందర్భంలో, ఈ వాదనలు వినే సందర్భంలో. కేరళకు సంబంధించినటువంటి కేసు ఇది, ఒక విచిత్రమైనటువంటి కేసు. ముందు ఆ కేసు తీరేంటో చెప్పి ఆ తర్వాత ఆ వార్త చదివినిపిస్తా. కేసు తీరేంటంటే, ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఒక బిడ్డ, రెండవ బిడ్డ కూడా పుట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ విడాకులు తీసేసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇందులో భార్య దగ్గరికి ఒక బిడ్డ వచ్చి ఉన్నాడు. ఆ భార్య దగ్గరకు వచ్చి, భార్య దగ్గర ఒక బిడ్డ పెరుగుతున్నాడు, భర్త దగ్గర ఒక బిడ్డ పెరుగుతున్నాడు. ఈ భార్య దగ్గర పెరుగుతున్న బిడ్డ కోర్టులో కేసేసాడు. ఏంటి అంటే, మా నాన్నతో కాపురం చేస్తూనే మమ్మ వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆ అక్రమ సంబంధం కారణంగా నేను పుట్టాను, నేను ఈ అక్రమ సంబంధం కారణంగా ఉన్నటువంటి అబ్బాయికి కొడుకుని, మా నాన్న అసలు నాన్న ఈయనే, మా అమ్మతో పెళ్లి చేసుకున్న ఆయన కాదు, ఈయనే మా అసలు నాన్న. కాబట్టి నేను చదువుకోవడానికి, నేను భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి ఈ అక్రమంగా మా అమ్మతో సంబంధం పెట్టుకుని నేను కనడానికి కారణమైనటువంటి వ్యక్తికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో కేసేసాడు. కింద కోర్టు వాళ్ళమ్మని అడిగింది, నీకు ఆయనకు అక్రమ సంబంధం ఉన్నమాట వాస్తవేనా? నువ్వు మొగుడితో కాపురం చేస్తుండగానే ఇతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న మాట వాస్తవేనా? మీ ఇద్దరికి పుట్టిన బిడ్డేనా ఇతను, అక్రమ సంతానమేనా ఇతను అని అడిగింది. అవునయ్యా అని చెప్పింది ఆ మహిళ కూడా. అట్లయితే అక్రమ సంతానానికి కూడా పోషించే బాధ్యత భర్తదే, అదే ఆ మగవాడిదే, కాబట్టి నువ్వు వచ్చి అతన్ని పోషించు అని చెప్పి కోర్టు ఆదేశించింది. అయ్యయ్యో నాకేం అక్రమ సంబంధం లేదు, నేను ఆ బిడ్డకి జన్మనివ్వలేదు, నాకు ఆ అబ్బాయికి ఏం సంబంధం లేదు, అసలు ఆవిడ అప్పటికే పెళ్ళయ్యి ఇంకొక అతనితో కాపురం చేస్తూ ఉండగా మా ఇద్దరికి బిడ్డ పుట్టాడని చెప్తే ఎట్టా కుదురుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆ సదరు తండ్రి. సుప్రీంకోర్టులో ఈ అబ్బాయి ఏం పిటిషన్ వేశాడు, ఆయన మా నాన్నేనని మమ్మ చెప్తోంది కాబట్టి మమ్మ పెళ్లి చేసుకున్న అసలు భర్త అంటే ఒరిజినల్గా రికార్డుల్లో ఉన్న మా నాన్న కాదు, ఈయనే నాన్నని ధృవీకరించండి, అట్లాగే కావాలంటే మా ఇద్దరు DNA టెస్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వినడానికి చాలా అబ్రప్ట్గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ వాస్తవం చూడండి ఎంత విచిత్రమైంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే, మీ అమ్మ పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు విడాకులు తీసుకోకముందే నువ్వు పుట్టావు కాబట్టి ఈ వివాహంలో పుట్టినటువంటి బిడ్డగా నువ్వు ఆ సదరు మీ అమ్మ ఎవరికైతే విడాకులు ఇచ్చిందో ఆయనే మీ నాన్న, ఈ మధ్యలో ఆయన అక్రమ సంతానంగా మేము నిన్ను అంగీకరించట్లేదు, నువ్వు అడిగిన DNA టెస్ట్ చేయడం కుదరదు, ఎందుకు అంటే అతని వ్యక్తిగత జీవితం, మీ అమ్మ చెప్పిన దాని ఆధారంగా అతనితో DNA టెస్ట్ చేయడానికి కుదరదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వినడానికి విచిత్రంగా ఉన్నటువంటిది, సుప్రీంకోర్టు మరి ఎంత చక్కగా పాపం విని తీర్పు ఇచ్చిందో తెలియదు, కానీ తాను ఫలానా వ్యక్తికి తన తల్లికి పుట్టిన అక్రమ సంతానం అని నమ్ముతున్నానని, అతను తన తండ్రో కాదో DNA పరీక్ష ద్వారా తేల్చాలని ఒక యువకుడు పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత వ్యవహారం అని, అతను అనుమతి లేకుండా DNA పరీక్ష నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లి కూడా కుమారుడి వాదంతో ఏకీభవిస్తున్నప్పటికీ ఆ ఒక్క కారణంతో DNA పరీక్షకు అనుమతిస్తే ఆ ఉత్తర్వులు భవిష్యత్తులో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కేరళలోని కోచికి చెందిన మహిళ 1989లో వివాహం చేసుకుని 91లో కుమార్తెకి జన్మనిచ్చింది. 2001లో ఆమె కొడుకు పుట్టాడు. 2003లో భర్తతో విడిపోయింది. 2006లో వాళ్ళకి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే ఆమె కోచి మున్సిపల్ అధికారులను కలిసి కుమారుడి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు మార్చమని కోరింది. వివాహ బంధంలో ఉండగానే తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని, ఆ సంబంధం వల్ల పుట్టిన సంతానం ఈ అబ్బాయి అని చెప్పింది. 2007లో స్థానిక కోర్టు ఆ మూడో వ్యక్తికి పిల్లాడికి DNA పరీక్ష చేయాలని ఆదేశించింది. దాంతో ఆ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిల్లాడి కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితేనే మూడో వ్యక్తికి DNA పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు చెప్పింది. భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు పొందిన 280 రోజుల్లోపు పుట్టిన పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానం అవుతాడని సాక్ష్యాధారాల చట్టాన్ని ఉటంకిస్తూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కుమారుడు మూడో వ్యక్తి నుంచి మృతి కోరుతూ 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తన వైద్య ఖర్చులకి, చదువుకి చట్టబద్ధమైన తండ్రి నుంచి కూడా ఎలాంటి సాయం అందడం లేదని చెప్తూ కుటుంబ న్యాయస్థానం తనయుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా మృతినివ్వాల్సిందేనని స్పష్టం చేసింది. పిల్లాడికి మృతి ఇచ్చే విషయంలో సక్రమ సంతానం, అక్రమ సంతానం తారతమ్యం ఉండబోదని తేల్చి చెప్పింది.
చట్టబద్ధమైన తండ్రి ఉన్నంత మాత్రాన కన్న తండ్రిని వెతికే హక్కు, మృతిని పొందే హక్కును అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దాంతో మూడో వ్యక్తి తిరిగి సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆ కేసును మంగళవారం సుప్రీంకోర్టు పరిష్కరించింది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో ఆమెతో భర్త మూడో వ్యక్తి ఇద్దరు కాంట్రాక్ట్లో ఉన్నారని భావించిన కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానం అవుతాడని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి అనుమతి లేకుండా DNA పరీక్ష కుదరదని చెప్పింది. ప్రస్తుత కేసులో తల్లి మాజీ భర్తే అబ్బాయికి చట్టబద్ధమైన తండ్రి అని స్పష్టం చేసింది. ఒక్క మహిళ అక్రమ సంబంధం ఎంత పెంట అయిందో చూడండి.